ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గూడూరు శాసనసభ్యులు పాషిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోటా పట్టణ షాదీ మందిర్లో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోటా మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ నారా లోకేష్ పేరే ఒక ప్రభంజనమని అన్నారు. కుప్పం నుంచి విశాఖపట్నం వరకు 227 రోజులు 3150 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత నారా లోకేష్ కే దక్కుతుందని అన్నారు. శ్యామసుందరపురానికి ఫ్రీజర్ బాక్సు కొరకు 70,000 రూపాయల చెక్కులను వార్డు మెంబర్ సుహాసినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి, మీచూరు మల్లికార్జునరావు, ఎంపీటీసీ శాంసుద్దీన్ ప్రసంగించారు. అలాగే జన్మదిన సందర్భంగా వాటిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నాయకుల సహకారం. అలాగే మన లోకేష్ బాబు గారు రాబోయే నాయకులు, మనకి ముఖ్యమైన నాయకులు. ఉదాహరణ, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో గూడూరుకి నెల్లూరులో దొరుకుతారని ఒకే ఒక మాట వెతుపట్టుకుంటే ప్రియతమ నాయకులు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాషిం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నారా లోకేష్ బాబు గారు ఆ పేరంటేనే ఒక ప్రపంచం. 2023లో యువగలం పేరుతో జనవరిలో